హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ పులుసు కూర ఎలా చేద్దామో చూద్దాం. వాటికి కావాల్సిన ఐటమ్స్ చింతపులుసు, ఎగ్స్, ఆనియన్స్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని ఆ నూనె హీట్ ఎక్కిందాక వెయిట్ చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు, తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా మిక్స్ చేసి గంటతో ఒకసారి కలుపుకోవాలి మొత్తం అన్నీ కూడా. ఆ ఐటమ్స్ అన్నిటిని కూడా కలుపుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా మనకి ఎర్రగా అంటే గోల్డ్ కలరు, కొంతమందేమో మగ్గాలంటారు. అలా గోల్డ్ కలర్ వచ్చి కొంచెం ఎర్రగా మగ్గిన తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి గంటతోటి ఒకసారి మళ్ళీ అన్నిటిని కూడా మిక్స్ చేయాలి. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్‌ని అక్కడక్కడ హోల్స్ చేద్దాం. ఎందుకంటే ఆ పులుసు అంతా కూడా ఆ హోల్స్‌లోకెళ్ళి అబ్జర్వ్ అయ్యి మనం ఎగ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ మగ్గినటువంటి ఆనియన్స్‌లో ఈ బాయిల్డ్ ఎగ్స్‌ని వేసుకొని ఒకసారి గంటతో కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత కొంచెం సాల్ట్, ఆ తర్వాత కొంచెం కారం, అంటే ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒకసారి వాటన్నిటిని కూడా మళ్ళీ గంటతోటి ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపులుసుని పోసుకోవాలి. ఈ చింతపులుసుని పోసుకున్న తర్వాత మనం గంటతోటి మళ్ళీ ఒకసారి అన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఉంటుంది కదా! ఆ కొత్తిమీరను కొంచెం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఈ ఆనియన్స్ ఉడకడానికి ప్లస్ ఆ గ్రేవీ అనేది కోడిగుడ్డు పులుసు గ్రేవీ అనేది రావడానికి మనం ఒక 5-10 మినిట్స్ అనేది వెయిట్ చేయాలి. 5-10 మినిట్స్ వెయిట్ చేసాం. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కూడా ఉడికాయి. గ్రేవీ కూడా ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. కొంచెం మసాలా వేసుకొని వాటన్నిటిని కూడా మళ్ళా ఆ కూరంతా కూడా ఒకసారి గంటతోటి కలుపుకోవాలి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫైనల్‌గా ఎగ్ పులుసు కర్రీ అయితే రెడీ అయింది. చూడండి. బాయ్.